సాధారణంగా వినాయకుని పూజిస్తే ఎలాంటి విఘ్నాలు ఉండవని విశ్వాసం. అందుకే ఏ పూజైనా, వ్రతమైనా గణపతి పూజతోనే ప్రారంభం అవుతుంది. అయితే ఎంత కష్టపడినా చాలీచాలని ఆదాయంతో ఆర్థిక ఇబ్బందులు పడేవారు, ఐశ్వర్యం కోరుకునేవారు ఎలాంటి గణపతిని ఆరాధించాలో తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం సింధూర గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద సింధూర గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు, నెగటివ్ ఎనర్జీ ప్రవేశించలేవని తెలుస్తోంది. అలాగే ఆ ఇంట్లో నివసించే వారు ఆర్థిక సమస్యల నుంచి బయట పడటమే కాకుండా ఎనలేని ఐశ్వర్యాన్ని కూడా పొందుతారని నమ్మకం. సింధూర గణపతిని ఎప్పుడు ప్రతిష్ఠిస్తే మంచిది? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింధూర గణపతిని ఇంట్లో చవితి తిథి రోజు కాని, బుధవారం కాని, శుక్రవారం కాని, లేదంటే సంకష్టహర చతుర్థి రోజున కాని ప్రతిష్ఠించుకోవచ్చు. ఇది తప్పకుండా గుర్తుంచుకోండి. ఇంట్లో సింధూర గణపతిని ప్రతిష్ఠించాలనుకునేవారు గణపతిని ఇంటికి తెచ్చుకునే ముందు ఆ గణపతికి తొండం ఎడమ వైపుకు ఉండేలా చూసుకోండి. వినాయకుడి విగ్రహం ఎంపిక చేసుకునేటప్పుడు తప్పనిసరిగా వినాయకుడి తొండం విషయంలో జాగ్రత్త పడాలి. వినాయకుడి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటే మనకు శుభ ఫలితాలు సత్వరమే లభిస్తాయని అంటారు.